నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వివేక హత్య కేసు నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు. అవినాష్ రెడ్డి ఇంట్లో 24 లక్షల నగదు, కీలక దస్త్రాలు స్వాధీనం. సీడీ యాక్సెస్ రోడ్డు 3వ దశ పనులు ఈ నెల 29న ప్రారంభం. స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్ నిర్మాణంపై దృష్టి పెట్టామన్న నారాయణ. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు వేగవంతం. నిందితుడు సాదిక్ ఖాన్ కోసం 10 పోలీస్ బృందాల వేట. ఢిల్లీ సెంట్రల్ డీసీపీ ఆఫీస్ వద్ద రాహుల్ గాంధీ మెరుపు ధర్నా. విద్యార్థిపై పెల్లెట్ గన్స్ వాడకంపై ఎఫ్ఐఆర్ నమోదుకు డిమాండ్. యెమెన్, సోమాలియా తీరాల్లో 2 వాణిజ్య నౌకల హైజాక్. 22 మంది భారతీయ నావికులు ఉన్నట్లు కేంద్రం వెల్లడి. దివికేగిన అలనాటి విలక్షణ నటి షావుకారు జానకి. వెండి తెరపై చెరగని ముద్ర వేశారంటూ ప్రముఖుల సంతాపం. వివేక హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. నిందితుల ఇళ్లలో ఏకకాలంలో 7 చోట్ల సోదాలు నిర్వహించింది. ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాల్లో లెక్కల్లో చూపని 24 లక్షల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు 2 లాకర్ల తాళాలు, కీలక దస్త్రాలను తీసుకెళ్లారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. హత్యకు ముందు 40 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సీబీఐ విచారణలో తేలింది. గంగిరెడ్డి ద్వారా తనకు 5 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని దస్తగిరి చెప్పినట్లు తెలిసింది. సునీల్ యాదవ్ నుంచి అందిన ₹1 కోటి రూపాయల్లో 75 లక్షలు తన మిత్రుడు సయ్యద్ మున్నా వద్ద ఉంచినట్లు సీబీఐ విచారణలో అంగీకరించారు. సయ్యద్ మున్నా లాకర్ల నుంచి సీబీఐ అధికారులు 46.7 లక్షల నగదు, లెక్కల్లో లేని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. భారీగా నగదు అక్రమ మార్పిడి, మనీ లాండరింగ్ జరిగినట్లు స్పష్టమవడంతో ఈ సొమ్మును నిందితులకు ఎవరు ఇచ్చారు, దీని వెనుక ఎవరున్నారు, ఇంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణాల్లో హైదరాబాద్లోని జోనల్ ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 5 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో 7 చోట్ల సోదాలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డికి చెందిన హైదరాబాద్ కోకాపేటలోని ఓపెన్ స్కైస్లోని నివాసంతో పాటు పులివెందులలోని ఆయన ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు. పులివెందులలో ఇంటికి తాళం వేసి ఉండటంతో కొద్దిసేపు బయటే వేచి ఉన్నారు. కాసేపటికి అవినాష్ రెడ్డి చిన్న అన్న మనోహర్ రెడ్డిని పిలిపించి తాళం తెరిపించారు. హత్య కేసులో కీలక నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నివాసాల్లోనూ సోదాలు చేశారు. తొండూరు మండలం టీ తుమ్మలపల్లిలో ఉంటున్న మరో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్గా మారిన దస్తగిరి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు కడప నుంచి పిలిపించారు. శివశంకర్ రెడ్డి నివాసంలో అతన్ని విచారించారు. 2023 నవంబర్లో వైద్య శిబిరం ఏర్పాటు పేరిట కడప జైలుకు వెళ్లిన చైతన్యరెడ్డి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైతన్యరెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. సోదాల్లో అవినాష్ రెడ్డి నివాసం నుంచి లెక్కతేలని 24 లక్షల రూపాయల నగదు, 2 బ్యాంకు లాకర్ల తాళాలు, కీలక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. హత్యకు సంబంధించిన 40 కోట్ల సుపారీపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. అమరావతి సీడ్ యాక్సెస్ రహదారి 3వ దశ పనులు ఈ నెల 29న ప్రారంభిస్తామని పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. రాజధానిలో పనులన్నీ జోరుగా సాగుతున్నాయన్న ఆయన రైతుల త్యాగాలతోనే అమరావతి కల సాకారమవుతోందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ ఆలయం నుంచి గతంలో రైతులు ప్రారంభించిన పాదయాత్ర విజయవంతంగా సాగిందని గుర్తు చేశారు. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. మొన్న సీడ్ యాక్సెస్ రోడ్ ఇనాగరేషన్ చేసాం. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా పూర్తయినాయి, ఎమ్మెల్సీ కూడా 3 టవర్లు పూర్తయినాయి. ఐఏఎస్లు కూడా నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కొన్ని టవర్లు హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా డిసైడ్ కూడా చేసి విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కూడా త్వరలో ల్యాండ్ తీసుకుంటాము. ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ
ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్ జోలికి సీడ్ యాక్సెస్ ఏదైతే నేషనల్ వెహికల్స్ ఏది ఉందో 12 మిషన్లు పెట్టాలని చెప్పి ఆదేశించాను. వాళ్ళు 6 పెడతామంటే 6 కాదు, మీరు 12 పెట్టాలన్నాను. కాబట్టి రేపు శనివారం కాకుండా అవతల శనివారం నుంచి గ్రౌండ్ లో వర్క్ స్టార్ట్ చేస్తారు. రాజధాని అమరావతిలో ఎస్బీఐ సిబ్బంది నివాస సముదాయ నిర్మాణానికి ముందడుగు పడింది. ఈ మేరకు సిఆర్డీఏ, ఎస్బీఐ మధ్య భూ ఒప్పందం కుదిరింది. ఐనవోలు పరిధిలో 2.05 ఎకరాల్లో 214 కోట్ల రూపాయలతో ఎస్బీఐ క్వార్టర్స్ నిర్మించనున్నారు. 4,46,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో 2027 జూన్లో పనులు ప్రారంభించి 2028 లోపు పూర్తి చేయాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి మధ్య తేడా కూడా జగన్కు తెలియదని రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ ఎద్దేవా చేశారు. పబ్లిక్ సర్వీస్లోని సర్వీస్ అనే పదాన్ని హోటల్ సర్వీస్ అనుకుని రిసార్టులో మూల్యాంకనం చేయించారని చురకలు వేశారు. రాజ్యాంగంపై అవగాహన లేకే జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారని విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ అంటే ఏంటో తెలీదు, డిఎస్సీ అంటే ఏంటో తెలీదు. దానికి తరబడి అది రెండు ఒకటని చెప్పడం, ఈ మెగా డిఎస్సీ వస్తుంటే తన డిఫరెన్స్ తెలియక ఆశ్చర్యపోయి తన ఏదో స్కామ్ అనుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఇప్పుడు అర్థమైంది. ఈ ఏపీపీఎస్సీలో ఎస్ అంటే సర్వీస్ అని ఒకటి తెలిసేమో, ఆ సర్వీస్ ఏమైనా హోటల్ సర్వీస్ అనుకుని ఉంటాడు. అందుకు ఈ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ కూడా హోటల్లో పెట్టారు. హైలాండ్ లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ లోని స్కామ్ చేసి హైలాండ్ హోటల్లో రిసార్ట్ లోని పేపర్స్ పెట్టి 715 పేపర్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తే మీరు నమ్మరు, 95% మొత్తం కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఓవర్ రైట్ చేసినట్టు రిపోర్ట్ వచ్చింది. ఆ స్కామ్ ని ఈ రోజు మొత్తం బయటపడితే దాన్ని కప్పించుకొని, ఎందుకంటే నీకు ఏ డిఫరెన్స్ తెలియదు, అందుకే జీవితాలతో ఆడుకుంటున్నాం. ఇవాళ మెగా డిఎస్సీ ఇచ్చిన ఏకైక దమ్మున్న నాయకుడు నారా లోకేష్ గారు. యువగణంలో మాటిచ్చాడు, మాట మీద నిలబడ్డాడు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాక తొలిసారి అనంతపురం వెళ్లిన దళవాయి రమాదేవికి జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతపురం తపోవనం కూడలి వద్ద పూలు చల్లుతూ స్వాగతించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల వరకు రోడ్ షో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం అట్టడుగు వర్గాలకు తెలుగుదేశం ఇచ్చిన గొప్ప గౌరవమని రమాదేవి అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అట్టడుగున ఉన్న బీసీ వర్గానికి చెందిన వడ్డెర కుల ఆడబిడ్డకి ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, తెలుగుదేశం పార్టీకి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను సామాన్య క్లస్టర్ ఇన్ఛార్జిగా వర్క్ చేశాను. ఆ అవకాశం నాకు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు కల్పించారు. ఈరోజు చట్టసభల్లో మా ఒడ్డెర కులస్తులకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా కులానికి మంచి జరిగేలా ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ నా కుటుంబానికి వారధిగా పనిచేస్తానని చెప్తున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కేరళం వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కు ఆయుర్వేద థెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అలాగే కొంతకాలం బహిరంగ కార్యక్రమాలు, విధులకు దూరంగా ఉండాలని చెప్పారు. అయితే పాలనా బాధ్యతల వల్ల పవన్ క్యాంపు కార్యాలయం నుంచే ముందే ఖరారైన ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స చేసిన భుజం భాగంలో వాపు పెరగడంతో పాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. దీంతో వైద్యుల సలహా మేరకు భుజం పూర్తి స్థాయిలో కోలుకునేందుకు కేరళంలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. అలనాటి తార షావుకారు జానకి దివికే గారు కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అద్భుత అభినయాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కళ్లతోనే హావభావాలు పలికించి గ్లామర్ ఫీల్డ్లో గ్లామర్తోనే నెగ్గుకొచ్చిన ఆ నటీమణి మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దాదాపు 7 దశాబ్దాల పాటు వెండితెరపై నవరసాలు ఉలికించిన ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆమె శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. జానకి మృతితో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలు విషాదంలో మునిగిపోయాయి. షావుకారు జానకి పోషించిన పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయని నటీనటులు సంతాపం తెలిపారు.
షావుకారు జానకి ఇక లేరనే వార్త ఎంతో బాధించిందన్న చిరంజీవి వైవిధ్య పాత్రలకు సహజ నటనతో ప్రాణం పోశారని పేర్కొన్నారు. షావుకారు జానకితో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని నందమూరి బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తొలి హీరోయిన్ షావుకారు జానకేనని తెలిపారు. 75 ఏళ్ల సుదీర్ఘ నటనా ప్రస్థానం చూసింది ఆమె ఒక్కరే అనుకుంటా అని బాలయ్య పేర్కొన్నారు. షావుకారు జానకి భౌతికంగా దూరమైనా ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారని సీఎం చంద్రబాబు ఎక్స్లో నివాళి అర్పించారు. వైవిధ్య పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన షావుకారు జానకి సినీ రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని లోకేష్ పేర్కొన్నారు. షావుకారు జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. షావుకారు జానకి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని మంత్రి దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. 1931 డిసెంబర్ 12న రాజమహేంద్రవరంలో జన్మించిన శంకరమంచి జానకి 1950లో షావుకారు చిత్రంతో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి అలనాటి అగ్ర కథానాయకులందరి సరసన నటించి మెప్పించారు. 73 ఏళ్ల నట ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. 1955లో ఏకంగా 11 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. 1962 తర్వాత సహాయ పాత్రల్లో మెరిశారు. సంసారం ఒక చదరంగంలో చిలకమ్మ వేషం కట్టి ఎద్దుబండి సాములు అంటూ నూతన ప్రసాద్ని తన నటనా ప్రావీణ్యంతో హడలెత్తించారు. 2023లో విడుదలైన అన్నీ మంచి శకనములే జానకి చివరి చిత్రం. షావుకారు జానకిని 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు అందించి కళైమామణి, నంది, రాజ్యోత్సవ అవార్డులు షావుకారు జానకిని వరించాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసు చర్యకు సంబంధించి చేపట్టిన ధర్నాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరమించారు. జూలై 20న జరిగిన ఆందోళనలో పెల్లెట్ గన్ కాన్పుల్లో గాయపడిన సాహిల్ అనే యువకుడి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ ధర్నాకు దిగారు. బాధితుడి కడుపులో, కంటి భాగంలో గాయాలైనట్లు చెప్పారు. బాధితుడు, అతడి తల్లిదండ్రులతో కలిసి రాహుల్ తొలుత మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వచ్చి డీసీపీ సచిన్ శర్మను కలిశారు. పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో రాహుల్ ధర్నాకు దిగారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదన్నారు. ఈ ఆందోళనలో ప్రియాంక, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. రాహుల్ భీష్మించడంతో పోలీసులు దిగివచ్చారు. బాధితుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో 6 గంటల పాటు చేసిన ధర్నాను రాహుల్ విరమిస్తున్నట్లు ప్రకటించారు. जिसमें साफ लिखा है कि इनके शरीर में 200 से ज्यादा छर्रे हैं, आंख में 3 छर्रे हैं, आंख इनकी खो गई है, उस आंख से वो नहीं देख पाएंगे और बिल्कुल दिल के पास छर्रे हैं जो छुए नहीं जा सकते हैं. दिल्ली पुलिस ने कहा कि हमने छर्रे नहीं चलाए, तो एक ही सवाल है, अगर आपने नहीं चलाए तो किसी ने तो ये छर्रे चलाए होंगे, शायद किसी और ने इन पर छर्रे चला दिए, और अगर किसी और ने नहीं चलाए तो पता नहीं, शायद इन्होंने ही छर्रे चला दिए हों. मगर क्राइम तो हुआ है क्योंकि इनके शरीर में छर्रे हैं. हम सिर्फ ये कह रहे हैं कि एफआईआर दर्ज कीजिए, एफआईआर दर्ज कीजिए. हिंदुस्तान का एक युवा है और हम सिर्फ ये कह रहे हैं कि प्लीज एफआईआर दर्ज कीजिए. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ చేపట్టిన ధర్నాపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. చట్టం పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని, కేవలం బుజ్జగింపు రాజకీయాల కోసమే డ్రామాలు చేస్తున్నారని విమర్శించింది. వందే మాతరంపై కాంగ్రెస్ వైఖరి తప్పని తేలిపోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాహుల్ డ్రామాలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. చట్టబద్దమైన విచారణ జరుగుతుండగా రాహుల్ ధర్నాకు దిగటం చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన మండిపడ్డారు. రాజస్థాన్లోని జైపూర్లో రాంపురా కన్వర్పురా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన సీజేపీ నేతలకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పాఠశాల వద్దకు చేరుకున్న సీజేపీ సహా కన్వీనర్ అశుతోష్ రాంకా, ఇతర కార్యకర్తలను గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామస్తులు సీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. వారి వాహనాల అద్దాలు ధ్వంసం చేసి అక్కడి నుంచి తరిమి కొట్టారు. తమ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా తమను ఉగ్రవాదులు, నక్సలైట్లు అని దూషించారని సీజేపీ నాయకురాలు శివాంగి శర్మ ఆరోపించారు.
పిల్లల విద్యా హక్కుల కోసం పోరాడుతున్న తమను బయటి వ్యక్తులుగా చూడటం సరికాదన్నారు. పాఠశాల సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాన్ని అడ్డుకున్నారని సీజేపీ పేర్కొంది. అయితే పాఠశాల అభివృద్ధి కోసం తాము ఎప్పటి నుంచో పోరాడుతున్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ సమస్యను ఏ రాజకీయ పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ జలాల్లో సముద్రపు దొంగలు మళ్లీ పంజా విసిరారు. యమన్, సొమాలియా తీరాల సమీపంలో వేర్వేరు ఘటనల్లో 2 వాణిజ్య నౌకలను సాయుధ పైరేట్లు హైజాక్ చేశారు. ఈ 2 నౌకల్లో మొత్తం 22 మంది భారతీయ నావికులు ఉన్నట్లు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రస్తుతానికి ఈ నౌకల్లో ఉన్న భారత సిబ్బంది అందరూ క్షేమంగానే ఉన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. సముద్ర మార్గాల్లో పైరేట్ల బెడద మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఎరిట్రియా జెండాతో వెళ్తున్న చమురు ఉత్పత్తుల ట్యాంకర్ ఎంటీ సిబు-1 ను ఆగస్టు 20న యెమెన్ తీరానికి దాదాపు 30 నాటికల్ మైళ్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ వద్ద 6 సాయుధ పైరేట్లు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నౌకలోని మొత్తం 20 మంది సిబ్బందిలో 16 మంది భారతీయులే కాక సిరియా, సుడాన్, ఇరాక్ దేశాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మరో ఘటనలో కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ లుటుఫ్ అనే కార్గో నౌకను ఆగస్టు 17న సొమాలియాలోని పుట్లాండ్ తీరం సమీపంలో AK-47 తుపాకులతో వచ్చిన 8 మంది సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. తుర్కియే సైనిక శిక్షణ కేంద్రానికి అవసరమైన ఆయుధాలు, కమ్యూనికేషన్ సామగ్రితో వెళ్తున్న ఈ నౌకలో ఉన్న 10 మంది సిబ్బందిలో 6 భారతీయులు ఉన్నారు. మిగిలిన వారు తుర్కియే, జార్జియా, సెర్బియాకు చెందినవారు. పైరేట్లు రాగానే సిబ్బంది అత్యవసర రక్షణ గదిలోకి వెళ్లినప్పటికీ వారిని బెదిరించి బ్రిడ్జ్ వద్దకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సిబ్బంది అంతా సముద్రపు దొంగల ఆధీనంలోనే ఉన్నారు. సోమాలియా తీరానికి ఈ నౌకను పైరేట్లు తీసుకెళ్లారు. ఈ వరుస హైజాక్ ఘటనలతో అంతర్జాతీయ నౌకాయాన రంగంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, హర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల నడుమ నావికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని భారత నావికుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫిలిప్పీన్స్ తర్వాత అత్యధికంగా సుమారు 3,11,000 మందితో భారత్ 2వ అతిపెద్ద నావికా శ్రామిక శక్తిగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత నావికుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మార్గదర్శి వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు నిజాయితీకి దక్కిన మహోన్నత విజయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు హిమాలయమంత ధైర్యంతో సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారని ప్రశంసించారు. నిరాధార ఆరోపణలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని పోరాడారని ఎక్స్లో పోస్ట్ చేశారు. మార్గదర్శి వ్యవహారంలో అంతిమంగా ధర్మమే గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. మార్గదర్శి వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని, నాడు రామోజీరావు చెప్పిన మాట సుప్రీంకోర్టు తీర్పుతో నిజమైందని అన్నారు. కుటుంబ సమేతంగా శ్రీకాకుళం మార్గదర్శి కార్యాలయానికి వెళ్లిన అప్పలనాయుడు కేక్ కట్ చేసి సిబ్బందికి మిఠాయిలు పంచారు. తన కుమార్తె నిఖిలతో 25 లక్షల రూపాయల చిట్ వేయించారు. మార్గదర్శి సంస్థ పట్ల సుప్రీంకోర్టు న్యాయస్థానం ఒక మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుతో రామోజీరావు గారు గతంలో ఏదైతే చిత్రాన్ని రాశారో అది నిజమైంది. ఆనాటి పాలకులు ఒక కక్ష సాధింపుతో ఈ రోజు ఆ తీర్పు వారికి చెంపపెట్టయింది. ఆ రోజు 2006 నవంబర్ ఒక ఇష్యూ వస్తే ఖాతాదారుడిగా 7 రోడ్ జంక్షన్ నుంచి మార్గదర్శి ఆఫీసు వచ్చి ఇక్కడ ఒక సిట్టు కట్టడం జరిగింది. మా తొలి ఆదాయాన్ని మేము ఇల్లు కట్టుకున్నాం, పొలాలు కొనుక్కున్నాం, బంగారం కొనుక్కున్నాం. ఈ రోజు మా అమ్మాయి కూడా తన సంపాదన కూడా ఈరోజు మార్గదర్శిలో తను స్వచ్ఛందంగా వచ్చి చేయడం అనేది చాలా ఆనందం కలుగుతుందని. మా లైఫ్ జర్నీ ఈనాడు సంస్థలో వచ్చిన శాలరీతో స్టార్ట్ చేసిన కొత్తలో మార్గదర్శి చిట్లో మేము కస్టమర్గా జాయిన్ అయ్యాం. అదే డబ్బుతో మేము ఇల్లు కట్టుకున్నాం, డ్రీమ్ హౌస్. మార్గదర్శి అంటే ఒక నమ్మకం. మేము చాలా మంది చెప్పాం, ఇందులో మోసం అంటూ ఉండదు, ఇదేదో కక్ష సాధింపు జరుగుతుంది, దాన్ని మీరు అసలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చాలా మంది కస్టమర్లకు నేను చెప్పాను. మా మీద ఉన్న నమ్మకంతో చాలా మంది కూడా జాయిన్ అయ్యారు. మేము కూడా చాలా బెనిఫిట్ పొందాము. ధర్మం గెలుస్తుంది అన్న దానికి నిదర్శనం సుప్రీంకోర్టు తీర్పు. నాకు గుర్తున్నప్పటి నుంచి డాడీ ఎప్పుడు ఈనాడు గురించే చెప్తూ ఉండేవారు. మమ్మీ చిన్నప్పటి నుంచి నేర్పించింది సేవింగ్స్. సో నా బర్త్డే కూడా నేను ఎవ్రీ ఇయర్ డిబ్బి పగలు కొట్టేదాన్ని. అలా ఒక ఇయర్ హుదూద్ తుఫాన్ డొనేషన్స్ ఇచ్చా ఈనాడుకి. బట్ ఇప్పుడు నా ఓన్ ఎర్నింగ్స్ చిట్ ఫండ్లో వేయడం అనేది ఐ ఫీల్ లైక్ వెరీ మెమరబుల్ మూమెంట్. హోప్ఫుల్లీ నేను ఇంకొక చిట్ కూడా ఓపెన్ చేస్తా త్వరలో.
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో నిందితులకు రాజమహేంద్రవరం కోర్టు రిమాండ్ పొడిగించింది. కేసు దర్యాప్తు జరుగుతున్నందున దస్వంత్ జోసెఫ్కు రిమాండ్ పొడిగించాలన్న పోలీసుల విజ్ఞప్తి మేరకు వచ్చే నెల 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిందితుల 2 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు వారిద్దరిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మద్యం మత్తులో ప్రియాంకను వెనుక నుంచి ఢీకొట్టిన కేసులో దస్వంత్ జోసెఫ్ నిందితులుగా ఉన్నారు. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు సాదిక్ ఖాన్ పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన పోలీసులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు. సాదిక్ ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గోదావరిలో వెతుకులాట కొనసాగుతోంది. కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. తప్పించుకునే వీలు లేకుండా అన్ని వైపులా దారులు మూసుకుంటూ వస్తున్నారు. సాదిక్ పాస్పోర్ట్ను సీజ్ చేసిన రాజమహేంద్రవరం పోలీసులు అతను ఎక్కడికీ పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. పాస్పోర్టుపై గతంలో ఎక్కడికి వెళ్లాడు, ఎవరిని కలిశాడనే కోణంలో విచారణ చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో 5 బృందాలు, కాకినాడలో 3 బృందాలు గాలిస్తున్నాయి. సాంకేతిక అంశాలపై మరో 2 బృందాలు దృష్టి సారించాయి. విజయవాడ, హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, రాయగడ ప్రాంతాల్లో వెతుకుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఉన్నాడన్న సమాచారంతో గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపితే రివార్డు ఇస్తామని సర్పవరం పోలీసులు ప్రకటించారు. నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మతం మారాలి, ఇస్లాం పుస్తకాలు చదవాలంటూ వేధించినట్లు సౌజన్య లేఖలో రాశారు. మతమార్పిడి అంశంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. సాదిక్ ఒక్కడే ఒత్తిడి తీసుకొచ్చాడా, ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు. సాదిక్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే పలువురిని విచారించారు. సాదిక్ బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. సాదిక్ ఫోటోలు, వివరాలు, అడ్రస్, పోలీసుల ఫోన్ నంబర్లతో పోస్టర్లు వేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టులు పెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న అమెరికా వెళ్లాల్సి ఉంది. యూకే పర్యటనకు మాత్రమే అనుమతి ఇచ్చిన విదేశాంగ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన పర్యటనకు రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. రాజకీయ అనుమతి కోరేవారు పదవి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని, అలా లేనందునే రేవంత్కు అనుమతి ఇవ్వలేదని తెలిపారు.